మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. యుద్ధం వేళ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు విమాన సర్వీసులను రద్దు చేయాలంటూ మే 31వ తేదీ వరకు విమానాలను నిలిపివేయాలంటూ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమే దీనికి ప్రధాన కారణం. ఇజ్రాయెల్ నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికైతే ఇది భారీ షాక్. యుద్ధం నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా నిర్ణయాలతో ఇప్పుడు 40,000 మంది భారతీయులు చిక్కుల్లో పడినట్లుగా అయిపోయింది. ఇక యుద్ధ పరిణామాలతో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఎయిర్ ఇండియా మే 31వ తేదీ వరకు విమానాలను నిలిపివేయాలంటూ కూడా, ఇజ్రాయెల్కు విమాన సర్వీసును రద్దు చేయాలంటూ కూడా ఎయిర్ ఇండియా ఒక సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం గురించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలోనే ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడా వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. ఎయిర్ ఇండియా మే 31 వరకు కూడా పూర్తిగా విమానాలు నిలిపివేస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడా అంటూ ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండేటటువంటి భారతీయులందరూ కూడా చిక్కుల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏదైతే ట్రంప్ గత రాత్రి ఏదైతే హర్ముజ్ జలసంధిని తెరవకపోతే మంగళవారం రాత్రి కల్లా బుధవారం నుంచి యుద్ధ వాతావరణం పూర్తి స్థాయిలో ఉంటుంది, మీ ఎయిర్ బేసులతో పాటుగా ఉండేటటువంటి బ్రిడ్జీలని అన్నింటినీ కూడా పేల్చేస్తామంటూ కూడా కఠినంగా మాట్లాడినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు అన్ని స్థావరాలపై కూడా పూర్తిగా మేము అటాక్ చేస్తామని చెప్పడంతో పాటుగా అమెరికాకి సంబంధించినంత వరకు F-15 దాంతో పాటుగా S-130 లాంటి విమానాలు కూల్చేయడంతో పాటుగా 2 హెలికాప్టర్లను కూడా కూల్చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎయిర్ ఇండియాతో పాటుగా పలు దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా పూర్తిగా ఇరాన్ గానీ ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సర్వీసులు నిలిపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా కూడా ఆ దిశగా మే 31 వరకు కూడా పూర్తిగా సర్వీసులన్నీ రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కి సంబంధించి కానీ ఇజ్రాయెల్ ఉండేటటువంటి 40,000 మంది భారతీయులకు సంబంధించినంత వరకు కూడా రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా చిక్కుల్లోకి పడినట్టుగా సమాచారం ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అక్కడ వాళ్ళ భారతీయులకు సంబంధించినంత వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పశ్చిమాసియాలో గడిచిన 5 వారాల నుంచి కూడా యుద్ధ రీతి మారిపోతున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకి కూడా యుద్ధ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గలేనటువంటి సిచ్యువేషన్. ఒకవైపు అమెరికా వెనక్కి తగ్గపోతుంటే ఇటువైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా కంటిన్యూగా వారు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ సంబంధించినంత వరకు కూడా ఎయిర్ ఇండియా ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తాను. రైట్, స్టే విత్ us భరత్. ఇక యుద్ధం వేళైతే ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి విమాన సర్వీసులు మే 31 వరకు కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో కూడా 40,000 మంది భారతీయులు అయితే ఎఫెక్ట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది.